నమస్తే. ఇరాన్, అమెరికా, రష్యా. ఇరాన్, అమెరికాకు సంబంధించి యుద్ధం కొనసాగుతుందా? ఆగిందా? అదొక డైలమాలో ఉంది. ఎందుకంటే హార్మూజ్ జలసంధి మీద కాన్సెప్ట్ ఉంది. అయితే ఈ అంశంలో ఇజ్రాయెల్తో పాటు రష్యా పేరు కూడా ఎక్కువగా వినిపించింది. ఎందుకు వినిపించింది? ఇరాన్కి సైనిక చర్యల పరంగా కానీ లేదంటే ఇంటెలిజెన్స్ పరంగా రష్యా తోడ్పాటునిస్తోంది. ఆ సహకారంతోనే ఇరాన్ అంత చిన్న దేశమైన అమెరికాతో పోల్చితే ధీటుగా ఎదుర్కోగలుగుతుంది అనేది మనం వార్తల్లో చూసాం. అయితే ఇవి ఇలాగ నడుస్తూనే ఉన్నాయి. ట్రంప్ తాత, తుగ్లక్ తాత రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నాడు. వాడి వ్యాపారం వృద్ధి కోసము లేదంటే వాడి షేర్లు పెరగడం కోసము నోటికొచ్చినట్టు స్టేట్మెంట్ ఇస్తాడు. రాత్రి అది సూపర్ అంటాడు, రాత్రికి ఇది అటర్ ఫ్లాప్ అంటాడు. అడిష్టమే. ఇంకా ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన ఏది మన గ్లోబ్ మాస్టర్ C-17 గ్లోబ్ మాస్టర్ 3 అనే ఒక అతిపెద్ద యుద్ధ విమానం. ఇది యుద్ధ విమానం ఇన్ ద సెన్స్ యుద్ధ పరికరాలని చిన్న ఎయిర్ క్రాఫ్ట్ను కూడా క్యారీ చేయగల చాలా అతిపెద్ద విమానం అంట. అంటే ఇంచుమించు ఒక 500 మీటర్స్ ఉంటుంది దాని లెంత్. ఈ చివరి అంత పెద్ద విమానం అంట. 500-300 మీటర్స్ సంథింగ్. సో అది ఎక్కడైనా యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడికి యుద్ధ పరికరాలతో పాటు బాంబులు, దానికి సంబంధించిన ఎక్విప్మెంటు, సైనికులకు ఉపయోగపడే పరికరాలు ఇవన్నీ కూడా క్యారీ చేసే వెళ్ళే అతిపెద్ద విమానం. అవసరమైతే అది ఎయిర్లోనే స్టేబుల్గా ఉంటే అక్కడి నుంచి అన్నీ తీసుకొని వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉండేలాంటి ఒక అద్భుతమైన విమానం అది. C-17 గ్లోబ్ మాస్టర్ 3 దాని పేరు. సో ఇది మొన్న రీసెంట్గా ఇరాన్పై ఏదైతే హార్మూజ్ జలసంధి చుట్టూ షిప్స్ మోహరించారు, ఇరాన్పై అణుబాంబు కూడా వేస్తారు అనే వార్తలు వచ్చాయో ఆ టైంలో అది అక్కడ చక్కర్లు కొట్టింది ఇరాన్ సమీపంలో. సో వీడు ఇంకా ఇరాన్ని పూర్తిగా ప్రపంచ పటంలోనే లేకుండా చేసేస్తాడేమో అన్నట్టుగా అనుకున్నారు. సరే, అదే విమానము ఇప్పుడు రష్యా రాజధాని మాస్కో రన్వే మీద ల్యాండ్ అయిందట. అయితే ఇక్కడ రష్యా గగ్గోలు పెడుతుంది. మాకు ఈ విమానం వస్తా అని సమాచారం లేదు, ఎందుకు పంపించారు, ఇదేంటి, ఎటువంటి యుద్ధ సంకేతాలు ఇవ్వబోతున్నారా, లేదంటే మీరు మరలా ఉక్రెయిన్కి సపోర్టుగా మా దగ్గరికి వచ్చారా అని. ఎందుకంటే ఉక్రెయిన్కి రష్యాకి పడని విషయంలో కూడా ఉక్రెయిన్తో అధ్యక్షుడితో జెలెన్స్కీ ఎవడో ఉంటాడు, వాడితో మంతనాలు జరిపి బాబు మాకు దాన్ని ఏమంటారు న్యూక్లియర్ ప్లాంట్లు పెట్టుకుంటాము, లేదంటే అక్కడ ఉన్న ఆయిల్ తవ్వుకుంటాం, మాకు పెర్మిషన్ ఇవ్వండి, బిజినెస్ చేసుకుంటాం అని అమెరికా వాడు ఉసుగొలుపుతున్నాడు కదా ఉక్రెయిన్ని. ఉక్రెయిన్ అమెరికా అండ చూసుకుని రష్యా మీద చెలరేగింది. ఇప్పుడు దేశం సర్వనాశనం అయిపోయింది. సో ఇక్కడ ల్యాండ్ అయిందంట. జనరల్గా వాళ్ళు దాన్ని ఏమంటారు, వాళ్ళు పెర్మిషన్ ఇవ్వాలి. ఎయిర్పోర్ట్ వాళ్ళు, ఏటీసీ వాళ్ళు పెర్మిషన్ ఇస్తేనే ఏ ఎయిర్పోర్ట్లో అయినా అది ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే అక్కడే చక్కర్లు కొట్టాలి. మరి పెర్మిషన్ ఇవ్వకుండానే దిగిందా? పెర్మిషన్ ఇచ్చారు. అమెరికాకు సంబంధించిన విమానం ఒకటి దిగుతోందని చెప్పారు. అది కూడా ఏంటి, త్వరలో అమెరికాకు చెందిన విదేశాంగ శాఖ మంత్రి రష్యాలో పర్యటించబోతున్నాడు. ఈ ఉక్రెయిన్కి సంబంధించి అలాగే ఇరాన్కి మీరు సాయం పడే విధానం గురించి అన్నిటి కూడా చర్చలు ఆ షెడ్యూల్లో ఉండబోతోంది అనే సందేశం అయితే ఇచ్చారట. సో దానికోసం వచ్చినప్పుడు జనరల్గా మనకు అప్పుడు ఇండియా వచ్చినప్పుడు కూడా ట్రంప్ కానీ అంతకుముందు క్లింటన్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కానీ వాళ్ళు కార్గో షిప్స్లో వాళ్ళకు సంబంధించిన ప్రెసిడెంట్ వెహికల్ ఉంటుంది, పెద్ద పడవలాగా ఉంటుంది. ఆ వెహికల్స్ వాళ్ళ ఎక్స్కార్టు అందరూ కూడా వాళ్ళే తెచ్చుకుంటారు. మొన్న రష్యా నుంచి పుతిన్ వచ్చినప్పుడు కూడా టీం అంతా అక్కడ నుంచి అలా దిగుతుంది వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీగా. సో ఇక్కడ కూడా అలా తెచ్చుకున్నారేమో అనుకొని రష్యా మాస్కో విమానాశ్రయం ఏటీసీ వాళ్ళు పెర్మిషన్ ఇచ్చారు. తీరా అది పెర్మిషన్ ఇచ్చాక చూస్తే అది ఆఫ్ లైట్ కాదు, ఇది పెద్ద రాకాసి, ఏది గ్లోబ్ మాస్టర్. సో ఇది ఏదో లాత్వియా అనే దేశం ఒకటి ఉంది, చిన్న దేశం. ఆ దేశం నుంచి ఆ ద్వీపం ఒక క్యాపిటల్ నుంచి మాస్కోకి వచ్చిందట. అంటే యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి, మిలిటరీ బేస్ నుంచి స్టార్ట్ అయిన ఈ అతిపెద్ద ఈ విమానం అక్కడ నుంచి ఆ లాత్వియా దేశం నుంచి మాస్కోలోకి ల్యాండ్ అయిందట. సో ఏదో యుద్ధ సమీకరణలో, ఎందుకంటే అమెరికా వాడిని ఎప్పుడూ నమ్మలేం. వాడు కుడి చేత్తో కరచాలం చేసి వెడం చేత్తో బాకు పట్టుకొని ఉంటాడు, వెనక వైపు ఇలా పెట్టుకొని. ఏమాత్రం తేడా వస్తే తీసి పొడిచేద్దామని. అంటే అంత కుళ్ళు కుతంత్రంతో ఉండే మెంటాలిటీ అమెరికన్ సిటిజన్ది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ దేశం ఉంటే చాలు,
మిగతా దేశాలు ఏమైపోయినా అనవసరం. ఎంతసేపు మేమే గొప్ప, ప్రపంచ దేశాలకు మేమే కల్చర్ నేర్పించాం, ప్రపంచ దేశాల్లో మేమే పెద్దన్న, ఈ ఫీలింగ్లో ఉంటారు అమెరికా వాళ్ళు. అది ఎవడైనా సరే, ఏ ప్రెసిడెంట్ అయినా, నల్ల జాతీయుడవని, తెల్ల జాతీయుడవని, ఎవడవని, ఈవెన్ ఒబామా కూడా అటువంటి మెంటాలిటీ ఉన్నవాడే. కాకపోతే కొంచెం వీళ్ళతో పోల్చితే కొంచెం బెటర్, అంతేగాని అమెరికన్స్ అందరూ అంతే, వాళ్ళ దేశం కోసం పాటుపడే మనుషులే ఉండాలి. ప్రతి ఒక్కడికి ఎవరి దేశం మీద వాళ్ళకి ఆ ప్రేమ ఉండాలి. మన దగ్గరే కొంతమంది ఈ పాకీ రాజాల వాళ్ళు, లేదంటే ఏదో అదేదో మొక్క అంటారు, ఆ మొక్కలు ఇలాంటివన్నీ ఉండి మనకి వెనక గోధులు తవ్వుతుంటారు. కానీ అలాంటి దేశాలు అలాగే ఉండాలి. ఇజ్రాయెల్ కూడా చూడండి, ఆ దేశం మీద ఎంత ప్రేమ పౌరులకి, అలా ఉండాలి. సరే, ఇక్కడ అమెరికా మరలా ఈ గ్లోబ్ మాస్టర్ విమానాన్ని మాస్కోలో ల్యాండ్ చేయడం రష్యా ఇంటెలిజెన్స్ కూడా ఎక్కడో కొడుతుందంట. ఎందుకంటే రష్యా ఇంటెలిజెన్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ మోరోవర్ పుతిన్ టీం కదా. బట్ అమెరికా మాత్రం వచ్చేసి అదేం లేదు అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. రాత్రి సమీకరణాలు మార్చేసి ఏదైనా చేయొచ్చుగా, అమెరికాని ఎప్పుడూ నమ్మలేం. సో ఇది ఇప్పుడు అంతర్జాతీయంగా అన్ని ఇంటర్నేషనల్ వార్తలు పత్రికల్లో కానీ ఇంటర్నేషనల్ ఛానల్స్లో ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. చూద్దాం, అమెరికా రష్యా ఢీకొంటే ఇంకా ప్రపంచ యుద్ధం ఖాయమే. బట్ అంతవరకు అయితే వెళ్ళదు అని నాకు అనిపిస్తుంది. చూద్దాం మరి.